నంద్యాలలో ఆటోనగర్ భూ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఆటోనగర్ జాకీర్ హుస్సేన్ పై అడాక్ కమిటీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. సభ్యుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటి వరకు స్థలాలు కేటాయించలేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఖండించారు. ప్రెసిడెంట్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు మంత్రి ఎండి ఫరూక్ మంజూరు చేసిన 20 కోట్ల అభివృద్ధి పనులు కూడా వివాదాల మధ్య ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాకాలం సమీపిస్తున్న వేళ పనులు ఆలస్యమైతే వాహనదారులకు ఇబ్బందులు తప్పవని స్థానికులు చెబుతున్నారు. కట్టించుకున్నాడు. అది 3 సెంట్లు జాగీర్ అన్న. ఇంతవరకు నాకు స్థలం రిజిస్టర్ చేస్తానని చేయలేదు. మొత్తం డబ్బులు అమౌంట్ కట్టించుకున్నాడు. రేపురా ఎల్లుండిరా రేపురా అన్ని తిరుగుతున్నాడు సార్. ఇంతవరకు రేపురా మళ్ళీ అదే అంటున్నాడు. ఏమన్నా నువ్వు రిజిస్టర్ చేస్తా అంటే డబ్బులు పెట్టినది ఎందుకు చేయడం అంటే సమాధానం చెప్పడం సార్. అది మా దాదాపు చాలా మంది ఉన్నాం సార్. 40 మంది దాకా ఉన్నాం సార్. సార్ ఒకరు 2018 స్టార్ట్ చేస్తున్నారు. 2018 సార్ 16, 17 అట్లా చాలా మంది ఉన్నారు సార్. ఒకరితో ఉంది సమస్య. నేను డబ్బులు కట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు పట్టాలు ఇచ్చాను కానీ 8 సంవత్సరాలు స్థలం చూపించుకున్నాడు. నేను డైలీ తిరుగుతూనే ఉన్నాను. 8 సంవత్సరాలు తిరుగుతున్నాను. ఈ రోజురా రేపురా 8 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు. ఎందుకు తిప్పుతున్నాడు అది మీరు అడగండి. మీ ప్రశ్న కాబట్టి మీరు అడగండి. ఇంకొక మాట ఏమంటే మనం పని చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు రోడ్డు బాగాలేదు. ఇక్కడ బండ్లు రావడం లేదు. పనులు మాకు రావడం లేదు. ప్రతి ఒక్కటి బండ్లు లోపలికి రావాలంటే బండ్లు ఇరుక్కుపోతున్నాయి. మెయిన్పేట ఇరుక్కుపోతున్నాయి. చాలా ఇబ్బంది ఉంది మాకు. 3 లక్షలు సార్ జాగీర్ బైక్ కట్టినా, బ్యాంకులో కట్టినా. ఇష్యూస్ అన్ని నాకు అలా ఉండే. రిజిస్టర్ కూడా నాకు పేపర్లు ఇచ్చాడు. కానీ 8 సంవత్సరాలు కానీ నాకు చూపించుకున్నాడు స్థలం. మా మాజీ ప్రెసిడెంట్ అయిన జాగీర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాలోని కొంతమంది సభ్యులని మాజీ ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు. బ్రహ్మానందరెడ్డి గారిని విమర్శించే స్థాయి మందైతే కాదు. మనం ఇక్కడ అందరము పనులు చేసుకుని బతికేవాళ్ళం. మనకు ఏదన్నా అవసరం అయితే నాయకుల దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవాలి. కానీ ఏదన్నా సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మనం మాట్లాడాలి తప్ప ప్రెస్ మీట్ లో పెట్టి వాళ్ళని విమర్శించే స్థాయి కాదు. భూమా కుటుంబమే చేసిందన్న విషయం మీరు నాగిరెడ్డి గారు చేస్తున్నారు, ఆయనే చేస్తున్నారు. మనం మర్చిపోకూడదు. మరి జాగీర్ గారు మర్చిపోయారేమో తెలియక మరి ఆయన్ని విమర్శించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇది విభేదాలు ఎందుకు వచ్చినాయి అని అడిగినారు కదా మీరు. ఈ విభేదాలు ఎందుకు వచ్చినాయంటే అన్ని చోట్ల ఈయన ఫ్లాట్ చేసినాడు. గోడంగ్ ఆఫీస్ రూమ్ పలగొట్టినాడు. అప్పటి నుంచి ఫ్లాట్ అంతా జరిగింది. ఆ తర్వాత పిల్లలకు డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని కూడా వాళ్ళకు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి తిప్పి వాళ్ళకు బెజ్జారికి వచ్చేసి భూమారెడ్డి గారికి మనం పోయినాం. భూమారెడ్డి గారికి మనం పోయినాము. కానీ ఆయన రాలేదు. ఆయన చెప్తున్నాడు భూమారెడ్డి వాళ్ళకి వచ్చి ఇది కాదు ఆయన మేమే పోయినాం. సార్ మా బాధ చూడండి, మన వాళ్ళు బీద వాళ్ళు ఉన్నారు. బీద వాళ్ళు కడుపు కొట్టున్నాడు సార్, మాకు చూడండి సార్ అంటే ఆయన వచ్చినాడు. కానీ మన వాళ్ళు బీద వాళ్ళు ఏం లేవు. వాళ్ళు ఏమంటున్నాడు ముస్లింలకు వాళ్ళకు కమిటీ ఇది మైనార్టీలకు ఇది పెట్టాను కంట లేదు. అట్లాంటి సమస్యనే లేదు. ఆ తర్వాత